సోదరులారా, సోదరిమణులారా అందరికీ నమస్కారం. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది ఏదైతే ఉన్నదో ఇది 'మనమే' అనేటువంటి మూవీకి సంబంధించింది. హీరో శర్వానంద్, హీరోయిన్ ఆహ్, కృతికా శెట్టి అనుకుంటాను. చాలా గ్లామర్ డాల్. యువతులంతా కూడా తనలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు ప్రధానంగా ఏదైతే ఉన్నదో ఆహ్, ఒక అనాథ ఉంటాడు. ఆ అనాథకి హీరో కుటుంబం ఫ్రెండు. ఈ క్రమంలో ఏమొచ్చినా గూడా అనురాగ్ అనేటువంటి ఫ్రెండ్‌కి హీరో విక్రమ్ అన్నిటికి ఇదిగా ఉంటారు. హీరోయిన్ సుభద్ర. సో, వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్స్. సుభద్ర ఆహ్, హీరో అనురాగ్ ఫ్రెండ్ హీరో. అనురాగ్ భార్య ఫ్రెండు సుభద్ర హీరోయిన్. వీళ్ళిద్దరూ ఒక యాక్సిడెంట్‌లో చనిపోయినప్పుడు అనురాగ్ భార్య యాక్సిడెంట్‌లో చనిపోయినప్పుడు ఒక పిల్లాడుంటాడు. వాడి పేరు ఖుషి. ఆ ఖుషి గార్డియనింగు లండన్ పౌరసత్వంతోనే అక్కడ పిల్లలకు సంబంధించినటువంటి ప్రాసెస్‌లో వాళ్ళ గార్డియన్‌గా ఉంటే, తర్వాత వాళ్ళ పేరెంట్స్‌కి అప్పచెప్పటమా, లేకపోతే అర్పణ హోమ్‌కి అప్పచెప్పటమా. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేంటంటే, అనురాగు అనాథ అయితే అన్ని అంశాలకు సంబంధించి విక్రమ్ సపోర్టివ్‌గా ఉండేవాడు. విక్రమ్‌ని అనురాగ్ భార్య గూడా అతన్ని ఫ్రెండ్‌లాగా గాకుండా కుటుంబ సభ్యులాగానే జూసేవాళ్ళు. ఈ క్రమంలోనే యాక్సిడెంట్‌లో ఫోన్ జేస్తాడు. ఫోన్ జేస్తున్నటువంటి క్రమంలో ఆహ్, విక్రమ్ ఫోన్ కట్ జేస్తాడు. ఇతను లవ్‌లో ఉంటాడు. సో, సడెన్‌గా లండన్‌లో ఉన్నటువంటి హీరో అనురాగ్ ఇండియాకొస్తుంటే చనిపోతే తను డైరెక్ట్‌గా వచ్చేస్తాడు. ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ కృతి శెట్టి హీరోయిను, ఇతను ఎవరైతే ఉన్నారో హీరో శర్వానంద్ సినిమాలు బావుంటాయి. వీళ్ళిద్దరికి సంబంధించి ఆ పిల్లాడు ఏదైతే ఉందో అనురాగ్‌కి సంబంధించినటువంటి కొడుకు బాధ్యతలు చూసుకునే బాధ్యత ఒక 6 నెలల పాటు వాళ్ళ మీద ఉంటది. ఈ క్రమంలో అమ్మ ప్రేమ ఇందులో ఉంటుంది. పిల్లల్ని పెంచి పోషించడం ఇందులో ఉంటుంది. సో, గార్డెనింగ్‌కి సంబంధించి ఏదైతే ఉన్నదో ఇండియన్ గవర్నమెంట్ గాని, తెలంగాణ గవర్నమెంట్ గాని పిల్లలకి సంబంధించి అర్బన్స్ గాని, సెమీ అర్బన్‌కి సంబంధించి చాలా కేరింగ్ తీసుకుంటుంది. వాళ్ళ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దటంలో ఇండియన్ గవర్నమెంట్ పాత్ర చాలా కీలకంగా ఉంది. ఆ విధంగా చాలా ముందుకు పోతున్నటువంటి నేపథ్యం ఉన్నది. సినిమా కోణంలోనే చూసినప్పుడు పిల్లల పెంపకానికి సంబంధించి, లవ్‌కి సంబంధించింది, ప్రేమకి సంబంధించినటువంటి అనేక అంశాలు ఇందులో దాగి ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను. సో, వీళ్ళిద్దరూ లండన్‌లో ఉంటారు హీరోయిను. ఆ విధంగా ఈ స్టోరీ నడుస్తా ఉంటుంటది. సో, సోదరులారా, సోదరీమణులారా ఏదైతే ఉన్నదో వీళ్ళ పెంపకానికి సంబంధించి బాధ్యతారాహిత్యంగా 2 రోజులకొకసారి స్నానం చేసే హీరో, చాలా బాధ్యతాయుతంగా మెలిగేటువంటి హీరోయిన్. వీళ్ళిద్దరి కాంబినేషను ఇదిగా ఉంటది. అప్పటికే హీరోయిన్‌కి ఎంగేజ్‌మెంట్ జరుగుతాది. సో, హీరోయిన్ పరిచయం దగ్గర నుంచి అఫైర్స్, ఫ్లర్ట్స్ అన్నీ బంద్ చేస్తాడు. సో, ఈ లవ్‌ని స్క్రీన్ మీద చూడాల్సిందే. ఎక్స్‌ప్రెషన్స్ ఇవన్నీ గూడా. సో, ఆ విధంగా ఈ సినిమా కొనసాగుతుంది. పిల్లాడికి సంబంధించి, ఖుషీకి సంబంధించి అమ్మా, నాన్న లాగా వీళ్ళు గార్డెనింగ్ జేస్తూ ఉంటారు. సో, హీరో విక్రమ్ యొక్క పేరెంట్స్ ఆహ్, ఖుషి ఎవరైతే ఉన్నాడో పిల్లాడో వాళ్ళ అమ్మమ్మని, తాతని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సినిమా ఆద్యంతం చివరికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఏదేమైనప్పటికీ గూడా ఇదంతా జరుగుతున్న క్రమంలో వీళ్ళొక ఆహ్, బిజినెస్ పర్పస్ ప్రయత్నం చేస్తా ఉంటుంటారు. ఇది ఇట్లా జరుగుతున్నటువంటి క్రమంలో ఖుషి వాళ్ళ అనురాగ్ ఎవరైతే ఉన్నారో ఖుషి వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి బిజినెస్ ఉంది. హోటల్ రెస్టారెంట్‌లకు సంబంధించింది. దానికి సంబంధించిన అతను ఇందులో విలన్‌గా చెప్పొచ్చు. వాళ్ళు ఖుషిని చంపడానికి చాలా సార్లు ప్రయత్నం చేస్తాడు. విక్రమ్ తరచూ కాపాడుకుంటూ వస్తుంటాడు. సో, ఖచ్చితమైనటి అటాక్ చేస్తారు. హీరో టీము. హీరో అప్పటినుంచి రావటం బందవుతది. సో, ఏదేమైనప్పటికీ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసేసి ఆ విధంగా ముందుకు పోతా ఉంటుంటారు. సో, ఆ విధంగా డెవలప్ అవుతున్న క్రమంలో ఆహ్, ఖుషి ఎవరైతే ఉన్నాడో పిల్లాడు ఆడిని తీసిపోవడానికి అమ్మనాయన వస్తే వీళ్ళు ఇది పంపిస్తారు. సరే రిలీజ్ అక్కడ సెంటిమెంట్స్ అవన్నీ ఆకట్టుకుంటాయి ప్రేక్షకులని. దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో అంటే మళ్ళీ పిల్లాడిని తీసిపోవడానికి ముందు వాళ్ళ అమ్మమ్మ, తాత వాళ్ళు తీసుకెళ్ళడానికి ముందు నానమ్మ వాళ్ళు ఎవరు లేరు. అనాథలు కాబట్టి అనురాగ్‌కి సంబంధించి ఎవరు లేరు. ఖుషి తాత, నానమ్మ ఎవరు లేరు. అనాథ. సో, అమ్మమ్మ వాళ్ళుంటారు అటు సైడ్ నుంచి ఖుషీకి. సో, అటునుంచి ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో వాళ్ళు ఆహ్, వాటర్ బిలియన్స్ ఉన్నటువంటి ప్రాంతానికి విదేశాలకు వెళ్ళాలని చెప్పేసి దానికి సంబంధించి వాళ్ళు ప్రయత్నం చేసి అక్కడికి వెళ్ళి, అక్కడ కేరింగ్ తీసుకున్నటువంటి హీరో కేరింగు, అక్కడుండే వాతావరణం, అక్కడుండే క్లైమేట్స్ అవన్నీ చూడముచ్చటగా ఉంటాయి. హీరోయిన్‌కి సంబంధించి మధ్యలో హీరోయిన్ ఫియాన్సీ కాబోయే భర్త సంఘటనలు అవి ఉత్కంఠ గొలిపేలాగా ఉంటాయి. ఆ విధంగా ఈ సినిమా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా శర్వానంద్ భుజాల మీద మోసేటువంటి సినిమా ఇది. సో, వీళ్ళెవరు అంతటా ఖుషీని ఎవరో వాళ్ళకిచ్చేసిన తర్వాత
కృతి శెట్టి ఎవరైతే ఉన్నారో సుభద్ర పెళ్లి వెళ్ళే ప్రయత్నం పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తే హీరో లండన్ నుంచి మళ్ళీ హీరోయిన్ కోసం వచ్చేస్తాడు. వాళ్ళ అమ్మ, నాన్న కలుసుకుంటాడు. సో, ఖుషి గూడా వెళ్ళిపోతాడు వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య దగ్గరికి. ఈ హీరో విక్రమ్ వాళ్ళ సొంత పేరెంట్స్ దగ్గరికొస్తాడు. వాళ్ళ సొంత పేరెంట్స్ దగ్గరికొచ్చేసి ఈ హీరో తల్లి, శర్వానంద్ తల్లిగా తులసి నటించారు. సో, ఆ పిల్లలకు సంబంధించినటువంటి అనుబంధాలు తల్లిదండ్రులు చేసేటువంటి అనుబంధాలని హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ తులసి హీరో తల్లితోని అనుబంధాలకు సంబంధించి అనేక అంశాలు చెప్పించడం జరిగింది. సో, అవి మనసును ఆకట్టుకొని ఈ సినిమా హిట్ కావడానికి అదొక కారణంగా కనపడతా ఉంది. సో, ఏది ఏమైనప్పటికీ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం కోసం హీరో మళ్ళీ అంత దూరం 200 కిలోమీటర్లు వెళ్ళటం సాధ్యం కాదు. 2 గంటలు అనే క్రమంలో ఒక విమానం ఖుషి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది విమానం నుంచి అక్కడ డైరెక్ట్‌గా వెళ్ళటం. అక్కడికి వెళ్ళి ఆ కామెడీ సీన్స్ బావుంటాయి. ఖుషి తీసుకొని వెళ్తాడు. సుభద్ర నాన్న అనుకోని వేరే వాళ్ళకి చెప్పేస్తే ఇయన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నావు అంటది హీరోయిన్. సో, ఆ విధంగా మొత్తానికి కథ కంచికి మనం ఇంటికన్నట్టుగా హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు. సో, పిల్లాడిని అడాప్ట్ చేసుకుంటారు. ఆ విధంగా వీళ్ళు ముందుకు పోతారు. సో, పార్ట్ 2 కూడా దీన్ని తీయడానికి ఆస్కారం ఉంది. ఈ సినిమాకి సంబంధించి నేను 5 మార్కులకి 4 మార్కులు ఇస్తున్నాను. వీలుంటే ఈ సినిమాని తప్పక చూడండి. మీ సమయము, డబ్బులు వృధా కాదని తెలియజేస్తాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయంగా భావించండి. సో, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో, ఇదొక లవ్ సినిమా. ఇది కుటుంబ కథా చిత్రం. అయితే ఇండియాకి సంబంధించి వచ్చినప్పుడు ఏదైతే ఉందో ఇండియాకి సంబంధించి వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా చైల్డ్ రైట్స్ యాక్టివిస్టులు కానీ, ప్రభుత్వం గానీ చిల్డ్రన్స్ మీద అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటా వస్తుంది. మనకు సంబంధించి వచ్చినప్పుడు 10.9.8 1098 కొడితే పిల్లలకి సంబంధించిన ఏదైనా ఉన్నాయి. అనేక మంది ఎన్‌జీఓస్ చైల్డ్ రైట్స్ మీద పనిచేస్తా ఉన్నారు. సెమీ అర్ఫన్స్ తల్లి ఉండి తండ్రి లేకుండా, తండ్రి ఉండి తల్లి లేకుండా ఉన్నటువంటి పేరెంట్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో సెమీ అర్ఫన్స్‌నే కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. అర్ఫన్స్‌కి సంబంధించి ఇంకా అనేక 365 రోజులు కూడా హాస్టల్‌లోనే పెట్టుకొని సాగుతున్నటువంటి ప్రభుత్వాలు మన తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఉన్నాయి. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సినిమా కోణంలో చూడాలి. సో, అక్కడ కూడా లండన్ చట్టాలు కూడా జోడకపోతే అర్పణ హోమ్ అని అంటారు. అర్పణ హోమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో, తీర్చిదిద్దుతున్నారనేది చెప్పక తప్పదు. సో, ఏది ఏమైనప్పటికీ కూడా సినిమా కోణంలో చూసినప్పుడు పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళకి పిల్లలకు ఉండేటువంటి 5 సంవత్సరాలలోపు సిక్ అవుతా ఉంటుంటారు. వాళ్ళకి ఏం ఫుడ్ తినొచ్చు, ఏం ఫుడ్ తినకూడదు, ఏం పెట్టాలి, మధ్య మధ్యలో సిక్ అవ్వటం, వాళ్ళకి నచ్చినటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ అదొక ప్రపంచంలాగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలున్న ప్రతి పేరెంట్స్ చూడాల్సిన సినిమా. ముఖ్యంగా యువత యవ్వనానికొచ్చిన తల్లులు, తండ్రులు చూడాల్సిన సినిమా. అదేవిధంగా లవర్స్ చూడాల్సిన సినిమా. కాబోయే భార్యాభర్తలు చూడాల్సిన సినిమా. ఇది ఓవరాల్‌గా కుటుంబ కథా చిత్రం. ఇంకా అనేక టూరిస్ట్ స్పాట్స్ ఈ సినిమాలో మనం డైరెక్ట్‌గా చూసినా చూడకపోయినా టూరిస్ట్ ప్లేస్‌లు ఇందులో చూసే అవకాశం ఉంది. మీరు కూడా అవకాశం ఉంటే అక్కడికి వెళ్లి రావడానికి ఆస్కారం ఉన్నది కాబట్టి, ఏ విధంగా చూసినా ఈ సినిమా బావుంది. సూపర్ డూపర్ హిట్ అని తెలియజేస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ అనండి.